తీసుకోండి. మామిడి పండు అంటే మీకు ఇష్టం, అందుకని తీసుకోవాలనిపిస్తుంది. తప్పేం లేదు, ఎక్స్ప్రెస్ చేయాలి. నేను మీలాగే సేమ్ క్యారెక్టర్, అందుకే ఎక్స్ప్రెస్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అయ్యిందండి. టెన్షన్ పడద్దు. ఆపోజిట్ ఇంటి పిల్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న పిల్లడు నాకేంటి ఇలా వచ్చి చెప్తున్నాడని కోపం రావచ్చు. కోపడద్దు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డానని మీరు నన్ను ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు కదా. జస్ట్ ఎక్స్ప్రెస్ చేశానండి, అంతే. నిజం చెప్పాలంటే నేను హాసిని ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకోలేదండి. తనే నన్ను మోసం చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయ్యో, ఏం చెప్తున్నారండి? నిజమే చెప్తున్నానండి. ఏమైంది, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను కానీ ఫ్రెండ్స్, ఓకేనా? నేను వేరే కుర్రాన్ని లవ్ చేస్తున్నాను, మమ్మల్ని కలపడానికి ఒక వారం రోజులు నువ్వు లవర్ గా యాక్ట్ చేయని నన్ను ఎమోషనల్ గా లాక్ చేసి పడేసింది. నాకు లవర్స్ ని కలపడం అంటే ముందు నుంచే చాలా ఎక్కువ ఇష్టం అండి. ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, లవర్స్ బాగుంటే చాలు అనుకునే మంచి ఉద్దేశం కలిగిన వాడినండి నేను. కానీ నాకే ఇలా జరిగిందండి. ఏం చెప్తున్నాడు వాడు? గాలం వేస్తున్నాడు అనుకుంటా. దేనికి? మోస్ట్లీ ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే 2 ఫ్యామిలీలు ఒక్కటవుతాయని ఉండొచ్చేమో. అయ్యయ్యో, వీడు దీనికి త్యాగం అన్నది. బాయ్ బాయ్ బాయ్. రైట్, అటు చూడు. ఏంటి వీడు పోయే స్పీడ్ చూస్తుంటే ఏంటో 2 సీన్లో పటాయిస్తాడేమో అనిపిస్తోంది. లేదు, పల్లెటూరు ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్. అంత ఈజీగా పడే అవకాశమే లేదు. కాదు, నీకు వాడి గురించి ఏమీ తెలీదు. పెద్ద కళాకారు వాడు, మాటలతోనే పడగొట్టేస్తాడు. హే, ఐ లవ్ యూ. ప్రపోజా? షాక్ అవ్వద్దండి. నేను మీకు ఐ లవ్ యూ చెప్పగానే మీరు ఒప్పుకోవాలని ఏమీ లేదు. జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారంతే. ఇదంతా మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే. భూమికి వానాస, వానకి గొడుగాస, గొడుక్కి చెయ్యాస, మరి నాకు మీ ముద్ద మందారం లాంటి నవ్వంటే ఆశ. సో స్వీట్. నేను చెప్పలేదా వీడు డైలాగులతోనే పడగొట్టేస్తాడని? థ్యాంక్ యూ. చిట్టి, బై ద వే వడ్డనం బాగుంది. థ్యాంక్ యూ. జుంకాలు కూడా థ్యాంక్ యూ. అచ్చం లక్ష్మీదేవిలానే ఉన్నావు. బ్యాంగిల్స్? అది సూపర్ సూపర్ సూపర్. చాలా థాంక్స్. ఓకే బాయ్. రేపు సేమ్ టైం కి మండపం దగ్గర ఉంటాను. దీనమ్మ, దీని పని చెప్తా ఉండు. వదులు. ఏంటి? ఫ్రెండ్షిప్ ఈస్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్. రా. లంగావణి నుంచి డైరెక్ట్ గా చుడిదార్ కి షిఫ్ట్ అయిపోయింది. పల్లెటూరు పిల్ల స్లో అన్నావు, ఇదేంటే 4 కంటే ఫాస్ట్ గా ఉంది. హాయ్. మీరు కొంచెం లేట్ గా వస్తారేమో అనుకుని నేను కూడా కొంచెం లేట్ గా వచ్చాను. మీరు కొంచెం త్వరగా వస్తారేమో, నేను కొంచెం త్వరగా వచ్చేసాను. సారీ అండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ స్మైల్ నచ్చేసింది. సెకండ్ టైం మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీ మాటలు నచ్చేసాయి. థర్డ్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీ స్టైల్ నచ్చేసింది. ఓ, ఏ బాడీ, ఏం స్టైల్. టోటల్లీ నా హార్టే గాల్లో విహరిస్తుంది. ఏమన్నా తినాలి అనుకుంటాను, తినలేకపోతాను. నిద్రపోవాలి అనుకుంటాను, నిద్ర పట్టడం లేదు. మోస్ట్లీ అంటే లవ్ అయితే ఏం జరుగుతుంది అక్కడ? ఆ రాళ్ల మంటపంలో వాళ్ళు ప్రేమ మంటపాన్ని కట్టుకుంటున్నారు. ఐ లవ్ యూ. బాగుంది. తర్వాత నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ కూడానా? పూరి తిన్నంత ఈజీగా సెట్ చేసేసాడు. మీ ఇంటిని ఉద్ధరించడానికి పోయి నా లైఫ్ మటాష్ చేసేసాడు అంతే. ఫీలింగ్ సేమ్. వావ్, సో క్యూట్, లైక్ యూ. మీరేమీ తప్పుగా అనుకోనంటే ఒక్కసారి హక్ చేసుకున్నా ప్లీజ్. ఇదంతా నా కళ్ళతో చూడలేను.